18వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయిపోయింది. 7 దశల పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జూన్ 4వ తారీఖు జరగబోతోంది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లో నిక్షిప్తమై ఉంది. దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇంకొంత గందరగోళాన్ని పెంచాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీడియా, రాజకీయ విశ్లేషకులు తమ ప్రచార పర్వంలో తమ వాదనలు వినిపించే క్రమంలో ఉధృతంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలలో విశేషంగా ఓటర్లని ప్రలోభపెట్టి కరెన్సీ నోట్లతో సారా ఆహ్, ఇచ్చి మద్యం ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనాలన్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపించాయి. ఈరోజు మేము పంచిపెడతాం, రేపు మీరు పంచిపెట్టండి అని రాజకీయ పార్టీలు చాలా సమన్వయంతో పోల్ మేనేజ్మెంట్ చేశాయి. దీనికి పెట్టిన వాళ్ళు అద్భుతమైన పేరు పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు. అందుకే ఓట్లు రావు మీకు అని అనడం మొదలుపెట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని మేడిపండు ప్రజాస్వామ్యం అని అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఈ ధన ప్రవాహం ఎన్నికల్లో ధన ప్రవాహం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. మనందరం కూడా ఇది మనకు తెలిసి కూడా కళ్ళు మూసుకొని ఉంటున్నాం. అందరికీ తెలుసు దీంట్లో డబ్బు ప్రభావం ఉంటుందని, ఏమి జరగనట్టు మనం ఆహ్, చాలా అద్భుతమైన ప్రజాస్వామ్యం మనం అనేది చెప్పుకుంటూ బతికేస్తున్నాం. మనల్ని మనం మోసం చేసుకోవటమే. 5 ఏళ్లకోసారి ఇది మనకు అలవాటైపోయింది. ఈ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు గానీ, ఆభరణాలు గానీ పట్టుకున్నారట. ఏది ఓటర్లను ప్రలోభపెట్టడానికి తీసుకెళ్తున్న అమౌంట్. ఇది గత ఎన్నికల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే 182% ఎక్కువ. అప్పుడేదో 390 కోట్లేమో పట్టుకున్నారట. ఇట్లా ఓటర్లని ప్రలోభపెట్టడానికి రాజకీయ నాయకులు డబ్బు వెదజల్లి ఆహ్, గెలవటం అనేది మామూలైపోయింది. ఇప్పుడు ఓటర్లకు కూడా ఎలాంటిది అలవాటైపోయిందంటే, డబ్బు ఇవ్వంది ఓటు వేయము. మీరు సంపాదించుకుంటారు కదా! మాకెందుకు ఇవ్వరనే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ధర్నాలు కూడా జరుగుతున్నాయి. మాకు ఇంకా మా విలేజ్‌కి డబ్బు రాలేదు కాబట్టి మేము ఓటింగ్‌లో పాల్గొనమని వాళ్ళు రాత్రి దాకా వెయిట్ చేసి ఎవరు ఎక్కువిస్తారో వాళ్ళు చూసుకొని ఓటేసే పరిస్థితి ఉంది. మన ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కలిసి ముఖ్యంగా ఈ ఈ రాజకీయ నాయకులు ఈ నాణ్యతను దిగజార్చారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఒక పెద్ద బిజినెస్‌గా మార్చారు. ఈరోజు డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలిచే మనిషి ఖచ్చితంగా అవినీతికి పాల్పడితే మాత్రమే అన్ని వందల కోట్ల రూపాయలు మళ్ళీ సంపాదించుకోగలుగుతారు. ఇది తెలిసి కూడా ఎవరు ఏమనలేని ఒక భయంకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. లోక్‌సభ అభ్యర్థి 95 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలా? అసెంబ్లీ అభ్యర్థి 40 లక్షలు ఖర్చు పెట్టాలా అని ఒక పరిమితి విధించారు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన మార్చి 16 నుంచి ఇప్పటిదాకా దీనికి ఒక్కొక్కళ్ళు ఒక 50-100 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. ఒక్క నియోజకవర్గంలో ఓటర్లకు పంచిపెట్టాలంటే 50-60 కోట్ల రూపాయలు ఉండాలి. మినిమమ్ 500 రూపాయలు ఇస్తే. ఒక మినిమమ్ ఒక 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 మోస్తరు నియోజకవర్గంలో. ఒక 500 కోట్లు ఓటర్లకు పంచిపెట్టడానికే అయితే, ఖర్చులు ఒక 30 కోట్లుంటే, ఒక 100 కోట్ల రూపాయల ఎలక్షన్ బడ్జెట్ పెట్టుకుంటే మాత్రమే ఇదైతది. ఈ పరిస్థితుల్లో ఒక 2 రకాల సొల్యూషన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే, అసలు ఈ రాజకీయ నాయకులకి గుండు కొత్తగా వీటిని వేలం పాటలో అమ్మేస్తే ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం నియోజకవర్గం ఉంది. ఖమ్మంలో బాగా డబ్బుతోనే ఏదైనా నేను సాధించగలననుకున్న ఒక మహనీయుడు అక్కడున్నారు. అలాంటి వాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళని పిలిచి, "అయ్యా! ఈ ఖమ్మం నియోజకవర్గం వేలంపాట. మీరు ఎలాగో మీరే ఎన్నికల్లో నిలబడతారు. మీరే ఓట్లు ఓటర్లకు డబ్బులు పంచిపెడతారు కాబట్టి, ఈ నియోజకవర్గాన్ని మీరు పాడుకోండి." అనంగానే ఆ కాంట్రాక్టర్ గారు ఆయన పాటిస్తారు. ఆయన ఏం చెప్తారంటే, ఇది నేనొక 100 కోట్లు పెడతాను అంటే, ఇంకొక ఆయన 1000 కోట్లు అని అంటాడు. అట్లా వాళ్ళ మధ్య ఎట్లాగో వాళ్ళే ఉంటారు ప్లేయర్స్. వాళ్ళకి పోటీ పెట్టి ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం నియోజకవర్గాన్ని ఆ మహనీయుడు ఒక 1000 కోట్లకి వాడుకున్నాడనుకోండి. ఆ 1000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో యేసుకొని అక్కడ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల. ఓటర్లకి ఇవ్వకుండా అట్లనే చేసుకోవచ్చు. లేతే ఈ ఓటర్లకి ఇచ్చి, ఓటర్లకి తెలిసి తెలియక వాళ్ళు ఓట్లు అమ్ముకొని ఏదో సారా కోసం ఆహ్, మద్యం మత్తులో ఓట్లేసి ఈ ప్రజాస్వామ్యాన్ని మనం నాణ్యమైన ప్రజాస్వామ్యం ఎట్లా చెప్తాం? ఓ సూపర్ పవర్‌గా మనం ఎదగాలంటే ఇది సాధ్యం కాదు. రెండో ఆలోచన ఉంది. ఏంటంటే ఈ గెలిచిన వాళ్ళందరికీ కూడా ఈ పాలిగ్రఫీ టెస్ట్, దీన్ని లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. అది చేయాలి అందరికి. ఏంటంటే మనం నేరం చేశాడా ఈ మనిషి లేదని తెలుసుకోవడానికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా హార్ట్ రేటు, వాళ్ళ వాళ్ళ రెస్పిరేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ
వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందని ఒక సైకలాజికల్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్. ఇది దీంట్లో గిల్టీ నాలెడ్జ్ టెస్ట్ అని కూడా ఉంటది. గిల్టీ నాలెడ్జ్ తెలిసి తప్పు చేశామా లేదా అనే ఒక ఇది కూడా ఉంటుందన్నమాట. జీకేటీ అంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎట్లా ఉండాలంటే రేపు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరగగానే మనము ఈ విజేత ఈయన అనే ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఇవ్వడానికి ముందు ఏం చేయాలంటే బాబు రా అని చెప్పి ఆయనకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల. ఆ పాలిగ్రాఫ్ టెస్ట్‌లో పాలిగ్రాఫ్ టెస్ట్ చేయొచ్చు. లేకపోతే నార్కో అనాలిసిస్ టెస్ట్ గాని, బ్రెయిన్ మ్యాపింగ్ గాని ఏదో ఒక సైంటిఫిక్ మెథడ్‌తో వాడాల. నార్కో ఎనాలిటికల్ టెస్ట్ అనుకోండి సోడియం పెంటోథాల్ ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాలి ఆయన్ని. ఆయనతో అప్పుడు చెప్పించాలి. అప్పుడంతా ఆహ్, ఆయన ఎమోషన్స్‌కి అతీతంగా ఉంటాడు. బాబు ఎంత ఖర్చు పెట్టామంటే సార్ నేను మా షెడ్డకుడు కలిసి, మా వియ్యంకుడు కలిసి ఒక 1000,00,00,000 ఖర్చు పెట్టాం సార్. లేదా 100,00,00,000 ఖర్చు పెట్టాం సార్ అంటే డిస్‌క్వాలిఫైడ్ అనాలి. అదంతా కూడా రికార్డ్ చేసి సుప్రీం కోర్ట్‌కి వాళ్ళకి సమర్పించినట్టు ఉండాల. ఇంకొకటి నెక్స్ట్ అభ్యర్థి ఎవరు? "నువ్వెంత చేసావు బాబు? 300,00,00,000 నువ్వు డిస్‌క్వాలిఫైడ్. నువ్వెంత చేసావు బాబు" అంటే "నేనేం ఖర్చు పెట్టలేదు సార్" అంటే "నువ్వు విక్టరీ నీదే" అని వాడికి అనౌన్స్ చేసి అప్పటికప్పుడు ఇచ్చేయాల. ఇట్లాంటి సిస్టమ్ ఎట్లుంటుంది? ఆలోచించండి. ఎన్ని రోజులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేడిపండు ప్రజాస్వామ్యం అయిపోయింది. డబ్బులతో మొత్తం డబ్బులు వెదజల్లి ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో మేము విజేతలవుతున్నామని విర్రవీగుతూ ఒకళ్ళనొకడు నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటే నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటూ అందరూ డబ్బులు పంచిపెట్టి రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ అదే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానో వాటి ద్వారానో సంపాదించిన డబ్బులన్నీ ఛానలైజ్ చేసి నియోజకవర్గానికి ఇంతనిచ్చి ఏబీసీ అని కేటగిరీలు చేసి వీళ్ళకిచ్చి ఇదంతా ఓటర్లకు పంచమని చెప్పి ఇదంతా మనల్ని మనం మోసం చేసుకోవటం కాదా? అందుకని అయ్యా చేస్తే వేలంపాట వేయండి. లేదంటే పాలిగ్రాఫ్ టెస్ట్ లాంటివి టెస్టులు చేసి శుద్ధపూసల్ని వెతకండి. స్వచ్ఛంగా డబ్బులు పంచిపెట్టకుండా ఎవరైతే ఎన్నికల్లో నిలబడ్డారో వాళ్ళని గెలిపించండి. అప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా ప్రజాసేవకి ఆస్కారం ఉంటుంది. ఒక డబ్బు పెట్టి ఎన్నికలో గెలిచిన మనిషి, దీన్ని వ్యాపారంగా మార్చిన మనిషి ఖచ్చితంగా దీని నుంచి లాభాలు ఆర్జించాలని పైరవీలు చేస్తాడు. అక్కడున్న భూములు అమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు, అధికార దుర్వినియోగం చేస్తాడు. ఎందుకంటే ఆయన 100,00,00,000 పెడితే ఒక 1000,00,00,000 రావాలి కాబట్టి. ఆ సిద్ధాంతంలో బతుకుతున్నాం కాబట్టి. అందుకని మనమందరం మేధావులు, విద్యావంతులు ఎవరం ఏమి చేసే పరిస్థితులు లేవు. కనీసం నోరు కూడా తెరిచే పరిస్థితి లేము. డబ్బు ఖర్చు పెట్టటం, నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఎన్నికల్లో ప్రవేశించడం ఒక నార్మ్ అయిపోయిందని మనందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చాం కాబట్టి, కనీసం ఏదో ఒక విరుగుడు మార్గం కనిపెడితే బాగుంటుంది. ఇది చూడటానికి సిల్లీగా ఉన్నా కూడా వే నియోజకవర్గాల వేలంపాటైనా ఏద్దాం. లేదంటే విజేతలని నార్కోటిక్ టెస్టుల ద్వారా లేదా బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా ఏదో ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.